విజ్ఞప్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజల సౌకర్యార్థము రేషన్ కార్డులు మరియు ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్ల గురించి మరి రైతుల గురించి ఏదైతే వార్డు వైజ్గా సమావేశాలు చేయబడుతుందో దానికి పురపాలక సంఘం నుంచి అధికారులు ప్రతి వార్డులో మీటింగ్ చేయడం జరుగుతుంది. కనుక పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మరి మనం దరఖాస్తు ఏదైతే చేసుకుంటామో మరి ప్రతి ఒక్కరూ పేద వర్గం కానీ ప్రతి ఒక్కరూ కార్డు గురించి మరి ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఎలాంటి దరఖాస్తులైనా ఇవ్వవచ్చును. అదేవిధంగా ఈ విధంగా ఉన్నటువంటి పాలన మనం తీసుకొని మన పురపాలక సంఘం యొక్క అధికారులకు సమర్పించాలని చెప్పి మనవి చేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి అవకాశాన్ని ప్రజలు ఎప్పుడు వినియోగించుకుంటేనే బాగుంటుంది. తప్పకుండా పట్టణ ప్రజలకు ఇంద్రమ్మ ఇళ్లకు మేము మా ముఖ్యమంత్రి మరియు మా తూర్పు జయప్రకాష్ రెడ్డి, నిర్మలా జయప్రకాష్ రెడ్డి వారి ఆదేశాల మేరకే మేము వార్డు వైజ్గా తిరగడం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకు కలెక్టర్లు చెప్పినటువంటి ఈ యొక్క ఫారాలు ప్రతి ఏ ఫారమైనా కానీ మీరు స్వీకరించి అధికారులు కోరుతున్నాము. తప్పకుండా వారికి ఇప్పించడం జరుగుతుందని చెప్పేసి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. సదాశివపేట పట్టణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు వార్డు వైజ్గా సమావేశాలు నిర్వహించబడుతుంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుండి మన పేద ప్రజలకు కూపన్ కార్డు కానీ ఎలాంటి సౌకర్యం కలిగించినటువంటి ప్రభుత్వము పోయినందుకు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మన కూపన్ కార్డులు ఎవరికైతే లేదో ప్రతి ఒక్కరూ అర్హులే. తప్పకుండా వారి పిల్లలకు ప్రతి ఒక్కరు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళ గురించి ఏదైతే ముఖ్యమంత్రి మాట ఇచ్చినాడో దాని ప్రకారము ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ళ గురించి జాగా ఇచ్చినారో మనము వారికి